నమస్తే అండి. నేను డాక్టర్ రాజీవ్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ వ్యాక్సినేషన్ ఇన్ అడల్ట్స్. మామూలుగా అందరిలో ఉండే ఒపీనియన్ అంటే వ్యాక్సిన్స్ అనేది చిన్న పిల్లలకి మాత్రమే, పెద్దవాళ్ళకి అంత అవసరం ఉండదు అనేది. కానీ వ్యాక్సిన్స్ అనేది అడల్ట్స్లో కూడా అంటే పెద్దవాళ్ళలో కూడా ఇండికేట్ చేస్తామండి. మెయిన్ ఉద్దేశం ఏంటంటే కొన్ని డిసీజెస్ అంటే వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ అని ఉంటాయి, వాటిని ప్రివెంట్ చేయడం కోసము అడల్ట్ పీపుల్లో కూడా వ్యాక్సిన్స్ అవసరం అవుతాయి. ఎలాంటి వ్యాక్సిన్స్ యూజువల్గా రికమెండ్ చేస్తాము, అది ఏ పీపుల్ రికమెండ్ చేస్తామని ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. సో మనం తీసుకుంటే వీటిని రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. వ్యాక్సిన్స్ రికమెండెడ్ ఇన్ ఆల్ హెల్తీ అడల్ట్స్, అంటే అందరూ తీసుకోవచ్చు. అంటే మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినా కూడా ఎవరో తీసుకోవచ్చు. అంటే హెల్తీ అడల్ట్స్లో ఏ వ్యాక్సిన్స్ ఇవ్వచ్చు అంటే ఒకటి డిపిటీ అండి, అంటే డిఫ్తీరియా, వచ్చేసి టెటనస్ వ్యాక్సిన్ అంటాము. నెక్స్ట్ MMR వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఇవన్నీ కూడా జోస్టర్ వ్యాక్సిన్ కూడా ఆల్ హెల్తీ అడల్ట్స్లో ఇండికేట్ చేస్తాం. కొన్ని రకాల వ్యాక్సిన్స్ ముఖ్యంగా మనం హై రిస్క్ ఇండివిజువల్స్లో, అంటే కొన్ని రకమైన వ్యాధులు ఉన్నాయి, క్రానిక్ లంగ్ డిసీజెస్ అంటే COPD, క్రానిక్ హార్ట్ ప్రాబ్లమ్స్, లేదా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు. సో వీళ్ళల్లో మనము కొన్ని రకాల వ్యాక్సిన్స్ ఇండికేట్ చేస్తాం. అంటే హెపటైటిస్ B, హెపటైటిస్ A, మెనింగోకోకల్ వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అండ్ హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా B వ్యాక్సిన్, ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాం. వీటిల్లో కొన్ని వ్యాక్సిన్స్ ఏ ఏజ్ గ్రూప్ వారికి ఇవ్వచ్చు, ఎన్ని డోసులు ఇవ్వాలని మనం తెలుసుకుందాము. ఫస్ట్ మనం ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకుంటే, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది ఇయర్లీ వన్స్ ఇండికేట్ చేస్తామండి. ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్లో ఏంటంటే అది ఎవ్రీ ఇయర్ ఒక డిఫరెంట్ బ్యాచ్ ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది ఫ్రీక్వెంట్గా మ్యూటేట్ అవుతుంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ ఒక సపరేట్ బ్యాచ్ ప్రిపేర్ చేస్తారు. సో ఎవ్రీ ఇయర్ ఒక డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫ్లూ సీజన్ అనేది నవంబర్ నుంచి మే వరకు ఉంటుంది కాబట్టి ద బెస్ట్ టైం ఏదంటే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవడానికి నవంబర్ ఆ టైంలో తీసుకుంటే మంచిది. నెక్స్ట్ మనం హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్, HPV వ్యాక్సిన్స్ అంటాం. HPV వ్యాక్సిన్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనేది కొన్ని రకాల అంటే వార్డ్స్ అంటారు, జెనిటల్ వార్డ్స్ అండ్ ఈవెన్ సర్వైకల్ క్యాన్సర్స్ కాజ్ చేస్తుంది కాబట్టి వీటిని ప్రివెంట్ చేయడం కోసం ఈ HPV వ్యాక్సిన్ ఇస్తారు. ఈ HPV వ్యాక్సిన్ అనేది యూజువల్గా 9 to 26 years ఏజ్లోకి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇండికేట్ చేస్తారు. సో ఈ వ్యాక్సిన్ అనేది 15 years లోపే మొదలు పెడితే 9 to 15 years లోపే స్టార్ట్ చేసిన 2 doses ఇస్తామండి, విత్ ఏ గ్యాప్ ఆఫ్ 6 months. 15 years తర్వాత వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తే మనం 3 doses ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి మధ్య గ్యాప్ ఒక 1 month. నెక్స్ట్ థర్డ్ డోస్, సెకండ్ డోస్ ఫస్ట్ డోస్కి థర్డ్ డోస్కి మధ్య గ్యాప్ 6 months ఉంటుంది. సో నెక్స్ట్ DPT వ్యాక్సిన్, డిఫ్తీరియా, పర్చుసిస్, టెటనస్ అండి. మీకు అందరికీ అవగాహన ఉంటుంది. TT వ్యాక్సిన్, టెటనస్ టాక్సైడ్ అది ఇస్తాము. DPT అనేది చిన్నప్పుడే మనకు 3 doses పీడియాట్రిక్ ఇమ్యూనైజేషన్ షెడ్యూల్లో ఇచ్చేస్తాము. అది ఫుల్ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి TD వ్యాక్సిన్ అంటాం. టెటనస్ అండ్ డిఫ్తీరియా వ్యాక్సిన్ ఇయర్లీ వన్స్ ఎవ్రీ 10 years 1 dose అప్ టు ద ఏజ్ ఆఫ్ 65 years ఇస్తామండి. సో ఒకవేళ ముందు ఇమ్యూనైజ్ కాకుంటే ఈ DPT వ్యాక్సిన్ అనేది చైల్డ్హుడ్లో రిసీవ్ చేసుకోకుంటే మనం 3 doses, ఒక డోస్ TDAP వ్యాక్సిన్ అంటే ఇంక్లూడింగ్ పర్చుసిస్ వ్యాక్సిన్ తీసుకొని మిగతా 2 doses వీ కెన్ టేక్ యాజ్ TD అంటే టెటనస్ డిఫ్తీరియా. సో అది ముందు ఇమ్యూనైజ్ కాని వారికి. సో ముందు మనం ఓన్లీ TT వ్యాక్సిన్ యూస్ చేసాం. నేను ప్రెగ్నెన్సీలో కూడా యూస్ చేస్తాము TT వ్యాక్సిన్ అనేది. అండ్ ఈవెన్ ఏమైనా దెబ్బ తగిలి ఇంజూర్ అయినప్పుడు, గాయమైనప్పుడు కూడా మనం టెటనస్ని ప్రివెంట్ చేయడం కోసం TT వ్యాక్సిన్ ఇచ్చేవాళ్ళం. ఈ మధ్య ఇప్పుడు ఓన్లీ TT బదులు గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం TD వ్యాక్సిన్ ఇస్తున్నాం, ఇంక్లూడింగ్ డిఫ్తీరియా కవరేజ్తో పాటు. ఎందుకంటే డిఫ్తీరియా అవుట్ బ్రేక్స్ రావడం జరిగింది కొన్ని ఏరియాల్లో కొన్ని సంవత్సరాల క్రితంలో. సో వీటిని ప్రివెంట్ చేయడం కోసం డిఫ్తీరియాని కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ TD మనం TD వ్యాక్సిన్ అడ్వైస్ చేస్తాం. సో నెక్స్ట్ హెపటైటిస్ B అనేది నార్మల్ హెల్తీ ఇండివిజువల్స్ తీసుకోవచ్చు అండ్ ఈవెన్ హై రిస్క్ ఇండివిజువల్స్లో కూడా ఇస్తామండి. దీని డోస్ వచ్చేసి యూజువల్గా 20 micrograms ఇస్తాము. అండ్ ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ వచ్చేసి ఆఫ్టర్ 1 month, థర్డ్ డోస్ వచ్చేసి ఆఫ్టర్ 6 months ఇస్తాము. సో వ్యారిసెల్లా వ్యాక్సిన్ యూజువల్గా 2 doses ఇస్తాము అండ్ విత్ ఏ గ్యాప్ ఆఫ్ 28 days. వ్యారిసెల్లా అనేది అది ముఖ్యంగా ఇన్ఫెక్షన్ ఒకసారి వచ్చి ఉంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉంటుంది. ఇన్ఫెక్షన్ వచ్చేవానికి అవసరం ఉండదు. చైల్డ్హుడ్లో ఎవరికైతే వ్యారిసెల్లా ఇన్ఫెక్షన్ రాలేదో వారికి వ్యాక్సిన్ అడ్వైస్ చేస్తాం. నెక్స్ట్ జోస్టర్ వ్యాక్సిన్ యూజువల్గా అది ఎల్డర్లీ పీపుల్కి అడ్వైస్ చేస్తాము, సింగిల్ డోస్. రిస్క్ పీపుల్ ఎందుకంటే వాళ్ళకి
ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ముందు వ్యారిసెల్లా వచ్చినా కూడా దీని కెన్ బి రియాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో యూజువల్గా అడల్ట్ పీపుల్ 60+ ఇయర్స్ ఉన్న వాళ్ళు కన్వైస్ చేస్తాం. న్యూమోకోకల్ వ్యాక్సిన్ కూడా యూజువల్గా సింగిల్ డోస్ ఇస్తాము. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వారికి 2 డోసెస్ ఇవ్వచ్చు. సో ఇది వ్యాక్సినేషన్ ఇన్ అడల్ట్స్. థ్యాంక్ యూ.